హాయ్ అండి. ఏంటబ్బా ఇదని చూస్తున్నారండి? ఇదైతే పాత బెల్లం అండి. ఈ పాత బెల్లంతో ఈరోజు మనం ఒక లడ్డు రెసిపీ తయారు చేద్దాం. దీనికి కావాల్సింది పాత బెల్లం అండి, వేయించిన నువ్వులు. 1/2 కేజీ పాత బెల్లం తీసుకుంటే 1/2 కేజీ వేయించిన నువ్వులు తీసుకోండి. మీ కంఫర్ట్ని బట్టి ఇంట్లో రోలు ఉందంటే రోల్లో దంచుకుంటే చాలా మంచిగా వస్తుందండి. లేదు అనుకుంటే కనుక మిక్సీ పట్టేసేయండి. మా ఇంట్లో అయితే ఈ చిన్న రోలు ఉందండి, దీంట్లోనే వేసి మా అమ్మగారు అయితే లడ్డు తయారు చేస్తున్నారు. నువ్వులు బెల్లము ఈక్వల్ క్వాంటిటీలో దంచుకోవాలండి. మధ్య మధ్యలో స్పూన్తో ఇలా కలుపుకొని దంచుకుంటే మనకి లడ్డు అనేది బాగా వస్తుందండి. ఈ లడ్డూని పిల్లలకి రోజు ఒకటి తినిపిస్తే కనుక వాళ్ళ మజిల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఎవరైతే ఆర్థరైటిస్తో బాధపడుతున్నారో వాళ్ళకి లడ్డు పెడితే కనుక ఆ నొప్పులు అనేవి చాలా తగ్గుతాయండి. ఎందుకంటే ఈ లడ్డూలో ఫుల్గా కాల్షియం అయితే ఉంటుందండి. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బ్లడ్ ఇన్ని పాయింట్లే ఉందన్నారు, అన్ని పాయింట్లే ఉందన్నారు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు రోజుకొక లడ్డు తింటే మీకు బాడీలో రక్తహీనత అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఈ లడ్డూలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తున్నాయండి. సో ఈ లడ్డూని తప్పకుండా తినండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.